హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయింద్రా కిచెన్. ఈరోజు వీడియోలో అమ్మమ్మలో నానమ్మలో చేసిన కొరమీను చేపల పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దాం. మామూలు చేపను పిల్లలు తినాలంటే ముళ్ళుంటాయని భయపడతారు కదా. అదే కొరమీను చేపలో అయితే ముళ్ళుండవు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 1 కేజీ చేపలకి 100 గ్రాముల చింతపండును తీసుకొని ఒకసారి కడిగి వాటర్ పోసుకొని లో ఫ్లేమ్ మీద 5 నిమిషాలు చింతపండును ఉడికించినట్లయితే చింతపండు గుజ్జును తీసుకోవడం ఈజీగా ఉంటుంది. ఒక మిక్సీ జార్లో 50 గ్రాముల అల్లం ముక్కల్ని, 2 టీ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక మీడియం సైజ్ వెల్లుల్లిని పైన పొట్టు తీసేసి రెబ్బల్ని యాడ్ చేసి 2 టీ స్పూన్ల గసగసాలు, కొంచెం వాటర్ పోసి మసాలాలన్నింటినీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. 1 కేజీ చేపని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు వేసి రుద్ది వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలాల పేస్ట్ని చేప ముక్కల్లో వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, మీ కారానికి తగినట్లుగా 2 లేదా 3 టీ స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ముక్కలన్నిటికీ మసాలాలు పట్టే విధంగా బాగా మసాజ్ చేసుకోవాలి. చేప ముక్కలకి మసాలాలు పట్టించిన తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టినట్లయితే ముక్కలన్నిటికీ మసాలాలు బాగా పట్టి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు బాగా నానిన తర్వాత చింతపండుని బాగా పిసికి మరో గిన్నెలోకి గుజ్జును తీసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో 1/2 కప్పు ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకొని 3 లేదా 4 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేయాలి. చేపల కూరను వెడల్పుగా ఉన్న బాండీలో వండటం వల్ల చేప ముక్కలు చిదురవ్వకుండా ఉంటాయి. కొంచెం సాల్ట్ని ఉల్లిపాయల్లో వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు మరీ గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం ఫ్రై అవుతే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలాలు పట్టించిన చేప ముక్కల్ని కూడా వేసుకోవాలి. చేప ముక్కల్ని గెరిటితో కదపకుండా కళాయిని 2 వైపులా పట్టుకొని కదిలిస్తూ కలుపుకోవాలి. గెరిటితో కలిపితే చేప ముక్కలు చిదురవుతాయి. ఇలా చేప ముక్కల్ని అరగంట ముందు మసాలాలు పట్టించి ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తే చేప ముక్కలకి మసాలాలన్నీ పట్టి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కాకుండా పులుసు పోసిన తర్వాత మసాలాలు పట్టించకుండా చేప ముక్కల్ని వేస్తే చేప ముక్కలు పులుసులో ఉడికి చేప ముక్కలకి మసాలాలన్నీ సరిగ్గా పట్టవు. చేప ముక్కలు కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు చింతపండు పులుసును కూడా చేప ముక్కల్లో పోసుకోవాలి. చింతపండు పులుసును పోసిన తర్వాత కళాయిని మరొకసారి 2 వైపులా పట్టుకొని కళాయిని కదిలిస్తూ కలుపుకోవాలి. ఇలా పులుసు పోసి ఒకసారి కళాయిని నిదానంగా కదిలిస్తూ కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు మూత పెట్టి ఉంచితే చేప ముక్కలకు పులుసు పట్టి పులుసులో బాగా ఉడుకుతాయి. 10 నిమిషాల తర్వాత చేప ముక్కలు పులుసులో ఉడికి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరలా ఒకసారి కళాయిని 2 వైపులా పట్టుకొని కదిలిస్తూ కలుపుకోవాలి. ఇలా చేప ముక్కలకి మసాలాలు పట్టించి పులుసులో ఉడికితే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. చేప ముక్కలు పులుసులో ఉడికి పులుసు కొంచెం చిక్కగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కొరమీను పులుసుని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లోకి వస్తాయి.